ఏ పరిస్థితులు, ఏ పర్యవసానాలు, ఏ కారణాలు వారిని అలా ఒక్క సినిమా తీసే అవకాశం కోసం ఎదురు చూస్తూ సంధికాలపు ఎన్నో సంధ్యల్ని వృధాగా వ్యధార్థితో గడిపేలా మిగిల్చాయి. ఆలోచిద్దాం, చర్చిద్దాం. 1970 దశకం రెండో భాగంలో తెలుగు సినీ రంగంలో అగ్ర దర్శకులంటే దాసరి నారాయణరావు, కె రాఘవేంద్రరావు, కె విశ్వనాథ్, కె బాపయ్య, తాతినేని రామారావు వంటి వారు. దర్శకులుగా వారు తమ కెరీర్లో అనన్య సామాన్యమైన విజయ పరంపరను కొనసాగిస్తూ విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న సినిమాలతో దూసుకుపోయిన కాలం. ముఖ్యంగా దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు స్టార్ డైరెక్టర్లుగా స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ని, ఎలివేషన్ని, ఫ్యాన్ బేస్ని పొందిన కాలం. రాఘవేంద్రరావు మౌన మునిలా నిశ్శబ్దంగా తెర వెనకే ఉండి దర్శకునిగా తనదైన ముద్రతో అట్టహాసమైన మాస్ మసాలా చిత్రాలతో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటే, దాసరి నారాయణరావు మాత్రం తనకున్న విశేష ప్రతిభా పాటవాలతో రచయితగా, దర్శకుడుగా, నిర్మాతగానే కాదు నటుడిగా సైతం అపారమైన ప్రేక్షకాదరణ పొందారు. 1975లో రాఘవేంద్రరావు దర్శకుడిగా బాబు అనే సినిమాతో సాధారణంగానే తన ప్రస్థానం ప్రారంభించి 2 సంవత్సరాల్లోనే అడవి రాముడు అనే ఒక ఎవర్ గ్రీన్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్తో దర్శకేంద్రుడిగా దాదాపు 4 దశాబ్దాల తన కెరీర్కి పునాదులు వేసుకున్నారు. సుమారు 110 సినిమాలకు దర్శకత్వం వహించిన రాఘవేంద్రరావు తనదైన శైలిని, ప్రతిభాన్విత వైభవాన్ని ఒక 20 సంవత్సరాలు మాత్రమే కొనసాగించగలిగారు. ఆ వెలుగుల్లోనే తన మిగతా కెరీర్ని కొనసాగించారు. ప్రస్తుతం 84 సంవత్సరాల వయసుకు చేరి ఒక సినిమాకు పూర్తి స్థాయిలో దర్శకత్వం వహించే స్థితిలో లేకున్నా దాదాపు 20 సంవత్సరాల క్రితమే రాఘవేంద్రరావు కెరీర్ ప్రీ క్లైమాక్స్కి చేరింది. ఆయన స్టైల్కి భిన్నంగా కొన్ని యూత్ సినిమాలు, భక్తి సినిమాలు తీస్తూ ప్రేక్షకుల మీదకి తోస్తూ కాలక్షేపం చేశారే తప్ప ఒకనాడు రాఘవేంద్రరావు సినిమా అంటే అటు ఇండస్ట్రీలోనూ ఇటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న క్రేజ్ను మళ్ళీ తేలేకపోయారు. ఆయనలోని ఆ క్రియేటివిటీ, ఆ ప్యాషన్ అంతా ఏమైంది? అలాగే దాసరి నారాయణరావు విషయానికి వస్తే మొదటి సినిమా తాత మనవడు సినిమాతోనే ఒక సంచలనాత్మకమైన దర్శకుడిగా రంగప్రవేశం చేసిన ఆయన కొత్త నటీనటులతో, చిన్న స్థాయి నటీనటులతో ప్రయోగాత్మక చిత్రాలు తీశారు. స్టార్లతో భారీ చిత్రాలు తీశారు. బహుముఖ ప్రజ్ఞాశాలైన దాసరి తీసినన్ని వైవిధ్యభరితమైన సినిమాలను బహుశా భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఎవరూ తీసి ఉండరు. అన్ని వర్గాల, అన్ని వయసుల ప్రేక్షకులను తన సినిమాలతో ఆకట్టుకున్న దాసరి నారాయణరావు ఒక దర్శకుడిగా సంపాదించుకున్న క్రేజ్ అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఏ దర్శకుడు పొందలేదు. ముఖ్యంగా మధ్యతరగతి జీవితాలను సందేశాత్మక చిత్రాలుగా మలిచి సినిమాని తెలుగు ప్రేక్షక జీవితాల్లో ఒక ముఖ్య భాగంగా మార్చి దర్శకరత్నగా సుమారు 150 సినిమాలతో తెలుగు సినీ రంగంలో చిర యశస్సుగా నిలిచిపోయారు. అయితే 2017లో కన్నుమూసిన దాసరి కెరీర్ సైతం ఉద్ధృతమైన విజయ పరంపరతో సాగింది ఒక 20 సంవత్సరాలు మాత్రమే. 1997లో రిలీజ్ అయిన ఒసే రాములమ్మ ఆయన తీసిన చిట్ట చివరి విజయవంతమైన చిత్రం. అంటే 25 సంవత్సరాల పాటు ఆయన కెరీర్ ఒడిదుడుకులతోనే సాగింది. కానీ 2014 వరకు, చనిపోవడానికి కొద్ది కాలం ముందు వరకు జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. సినిమా అంటే అంత తపన, అంకిత భావం ఉన్న అతి తక్కువ మంది అగ్రశ్రేణి దర్శకుల్లో నిస్సందేహం